కాంగ్రెస్ ని క్షేత్రస్థాయి నుంచి బలోపేతం చేసే లక్ష్యంతో అహ్మదాబాద్ లో జరిగిన ఏఐసీసీ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఓబీసీలకు మరింత చేరువ కావాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు రాహుల్ గాంధీ. కులగణనతోనే బలహీన వర్గాలకు న్యాయం జరుగుతుందన్నారు. అహ్మదాబాద్ వేదికగా జరిగిన ఏఐసీసీ సమావేశాల్లో కులగణన మంత్రం, సర్దార్ పటేల్ జపం వినిపించింది కాంగ్రెస్. పార్టీకి దూరమైన ఓబీసీ వర్గాలను ఆకట్టుకునేందుకు క్షేత్రస్థాయిలో కృషి చేయాలని నేతలకు పిలుపునిచ్చారు రాహుల్ గాంధీ. కులగణనతోనే ఓబీసీలు, దళితులు, మైనార్టీలకు న్యాయం జరుగుతుందన్నారు. తెలంగాణలో కులగణన చేసి దేశానికి ఆదర్శంగా నిలిచామన్నారు రాహుల్. తెలంగాణలో 90% జనాభా ఓబీసీలు, దళితులు, మైనార్టీలు ఉన్నారని, కానీ తెలంగాణ సంపద మాత్రం ఈ వర్గాల దగ్గర లేదన్నారు. మోదీ 24 గంటలు ఓబీసీలు, ఆదివాసీల గురించి మాట్లాడతారని, కానీ ఆ వర్గాలకు మేలు చేయలేదని విమర్శించారు. ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ ను బీజేపీ రద్దు చేసిందని, రిజర్వేషన్లకు 50% లిమిట్ ను తీసేయాలన్నారు. పబ్లిక్ సెక్టార్ ను మోదీ సర్కార్ నిర్వీర్యం చేసిందని, అగ్నివీర్ పథకంతో యువతకు తీవ్ర అన్యాయం చేసిందని రాహుల్ మండిపడ్డారు. एक क्रांतिकारी कदम उठाया है और पूरे देश को रास्ता दिखाया है। और मैं फिर से दोहरा के कह रहा हूं, इस स्टेज से आप सब के साथ कह रहा हूं कि 50% की जो दीवार है, इसको हम पूरे देश में तोड़ के परे कर देंगे। और जो शुरुआत हमने तेलंगाना में की है, वो ही हम दिल्ली में पूरे हिंदुस्तान के लिए करने जा रहे हैं। एससी एसटी सब प्लान की मैंने बात उठाई, क्रांतिकारी कानून लाए थे हम, इसको बीजेपी ने रद्द कर दिया है। एक के बाद एक हिंदुस्तान की सारी संस्थाओं पर ये आक्रमण कर रहे हैं। పంచం మొత్తం బ్యాలెట్లే వినియోగిస్తున్నారని అన్నారు పార్టీ అధ్యక్షుడు ఖర్గే. మహారాష్ట్రలో ఈవీఎంలతో గోల్మాల్ జరిగిందన్నారు రాహుల్. బీహార్లో దీనిని రిపీట్ చేసేందుకు బీజేపీ కుట్ర చేస్తోందన్నారు. వక్ఫ్ బిల్లు రాజ్యాంగ విరుద్ధమన్నారు రాహుల్. స్వాతంత్ర పోరాటంలో ఆర్ఎస్ఎస్ పాత్ర లేదన్నారు. దేశ స్వాతంత్ర్యం కోసం పోరాడిన చరిత్ర కాంగ్రెస్ కు ఉందన్నారు.